రాబోయే తమిళనాడు ఎన్నికల్లో సినీ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఏ విధమైన ఫలితాలను రాబట్టబోతుంది అనే దాని మీద దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఒక ఆసక్తి అనేది అయితే నెలకొని ఉంది. విజయ్కి నో డౌట్ తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది, తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఎన్నికలకు చాలా తక్కువ టైం ముందే పార్టీ పెట్టారు. చాలా చాలా అవాంతరాలు, అడ్డంకులు ఇటు వ్యక్తిగతంగా అటు రాజకీయంగా చాలా చాలా అంటే రాజకీయాల కొత్త రకరకాలుగా ఆయన అయితే కార్నర్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని దాటుకొని కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపెడతారు అనే ఆసక్తి అయితే ఖచ్చితంగా నెలకొని ఉంది. 234 సీట్లలో కూడా తమిళనాడులో పోటీ చేయబోతూ ఉన్నారు. తాజాగా అభ్యర్థులను కూడా ప్రకటించారు. కానీ చాలా ఆసక్తికరంగానే తన పర్సనల్ డ్రైవర్ కొడుకును కూడా ఎన్నికల బరిలో దించారు. అండ్ అదే సమయంలో ఆయన కూడా 2 చోట్ల పోటీ చేస్తూ ఉన్నారు, పెరంబూరు అండ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, విజయ్ రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి తన హావభావాలు, తన స్టైలు అన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరహాలోనే ఉంటూ వస్తూ ఉన్నాయి. అండ్ చివరికి ప్రజలను ఓట్లాడడంలోనైనా అండ్ చివరికి తన మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారినే ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎన్నికలకు ముందు ఎక్కువగా జనాల్లోకి పంపించింది ఒక ఛాన్స్ ఇవ్వండి, అద్భుతమైన పరిపాలన చేస్తాను అని చెబుతూ వచ్చారు. అండ్ విజయ్ కూడా ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి, అక్కడ 2 పార్టీలను చూశారు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ భవిష్యత్తును అద్భుతంగా నిర్మిస్తాను అని అయితే చెబుతూ వస్తూ ఉన్నారు. అండ్ అంతకు మించి జగన్ గారు ఏ సచివాలయ వాలంటరీ వ్యవస్థను అయితే తీసుకొని వచ్చారు, విజయ్ కూడా దాదాపు అటువంటి వ్యవస్థనే, అంటే ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొని వస్తాను, వాలంటీర్లను నియమిస్తా, ముఖ్యమంత్రికి సేవకులుగా వాళ్ళు మీకు సేవ చేస్తారు అని చెప్పి విజయ్ తన మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించారు. అంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొని వస్తా, వాళ్ళు ముఖ్యమంత్రి సేవకులుగా ప్రజలకు సేవ చేస్తారు, మీ గుమ్మం దగ్గరికి ప్రభుత్వ సేవలు అందుతాయి అని. సో మరి ఇవన్నీ విజయ్కి ఎంతవరకు ఓట్లను తీసుకురాగలుగుతాయి చూడాలి. బట్ వివిధ సర్వేలు అయితే విజయ్ బాగానే ప్రభావం చూపిస్తారు అని అంటూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్గా డిఎంకే స్టాలిన్ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటారు అని చెప్పి మెజారిటీ సర్వేలు చెబుతూ ఉన్నా, పొలిటికల్గా విజయ్ చూపించే ఇంపాక్ట్ కూడా బాగానే ఉండొచ్చు అనే ఒక అంచనా అయితే నెలకొని ఉంది. చూడాలి తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయ్ చూపించిన ఇంపాక్ట్ ఏంటి, విజయ్ని జనాలు ఏ విధంగా ఆదరించారు, ఈ అన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుందేమో.